నమస్తే, వెల్కమ్ టు A1 TV న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. కృష్ణా జిల్లా మచిలీపట్నం నార్త్ మండలం కొత్తపూడిలో కాలువలకు త్రాగునీరు విడుదల చేయాలని రైతులు చేపట్టిన రీలే నిరాహార దీక్షకు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేర్లికిట్టు సంఘీభావం తెలిపారు. పులిచింతలలో నీరు ఉన్నప్పటికీ విడుదల చేయకపోవడం రైతులకు అన్యాయమని విమర్శించారు. సాగునీరు అందించలేని పరిస్థితుల్లో ఎకరానికి 20,000కు పైగా పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు పడే ఇబ్బందులను, వారి పడుతున్న బాధలను కూటమి ప్రభుత్వం ద్వారా రైతులకు మేలు చేసే విధంగా ఈ యొక్క రిలే నిరాదీక్షలు ఈ కొత్తపూడి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఏరు ఒక కార్యక్రమం ఎందుకు చేపట్టారు, రైతును రాజును చేస్తాను ఎందుకు చెప్పారు, సాగునీరు ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీఆర్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సాగునీటికి నీళ్ళు ఇస్తామని ఎందుకు చెప్పారు, అంతేకాకుండా మరి కృష్ణా జిల్లాలో తెలిసినా కూడా ఏరువాక అనేది ఎందుకు చేశారనేది మేము ప్రశ్నిస్తాం. ఏరువాక చేసినప్పుడు రైతులకి పంటలకి నీళ్లు అందించాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుంది కదా. ఊరికే ఏరువాక చేసేసి మీరు మీడియాలో ఫోటోలు వీడియోలు తీసేసుకుని మీరు వెళ్ళిపోతే అది సరైన పద్ధతి కాదు కదా. ఈరోజు ఎకరాకి 20,000 నుంచి 25,000 నష్టపోయిన రైతు పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం. కిందటి సంవత్సరం మీరు ఇస్తానన్న పంట నష్టం ఇవ్వకుండా క్రాప్ ఇన్సూరెన్స్లు ఎగ్గొట్టి, ఇన్సూరెన్స్కి ఇంతకుముందు ప్రభుత్వం కట్టేది, మీరు వచ్చాక అది పోయింది. పోనీ వీళ్ళు కట్టుకున్నా కూడా ఇన్సూరెన్స్ డబ్బులు, వాళ్ళకి ఇన్సూరెన్స్ డబ్బులు ఎగ్గొట్టి ఏదో కారణం చెప్పి ఈరోజు మళ్ళా నీళ్ళు ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేయాలని మేము కోరుకుంటూ ప్రకాశం జిల్లా ఒంగోలులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు సుమారు 35 లక్షలు విలువైన యూనిట్లను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు పంపిణీ చేశారు. గుండమాల, పల్లెపాలెం, రాజుపాలెం, ఈతమొక్కల, మడనూరు గ్రామాలకు చెందిన మత్స్యకారులకు 40% సబ్సిడీతో 5 మోటార్ ఇంజిన్లు, పూర్తి సబ్సిడీతో 87 మందికి ట్రాన్స్పాండర్లను అందజేశారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు. వాళ్ళకు కూడా మేమందరం కూడా సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కాపులకు కానీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు కార్యక్రమం. మత్స్యకారులు అనేవాళ్ళు మన కుటుంబం మాదిరి మీకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మన ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కేపల్లిపాలెం గ్రామానికి అవుట్బోర్డ్ మోటార్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తెప్పల్లో బిగించుకోవడానికి GPS మోడల్లో ట్రాన్స్పాండర్ ఇవ్వడం జరిగింది. అది 87 ఇవ్వడం జరిగింది. ఈ ట్రాన్స్పాండర్ అనేది పూర్తి ఉచితంగా ప్రతి తెప్పకి అవసరం కాబట్టి పూర్తి ఉచితంగా కేంద్ర ప్రభుత్వం మనం ఇవన్నీ కూడా మత్స్యకారులకి ఇప్పుడు కూడా ఇబ్బంది లేకుండా అదేవిధంగా అంతకుముందు కూడా 14 కూడా వాళ్ళకి కావాల్సిన పరికరాలని కాబట్టి వాళ్ళందరికీ నాణ్యమైన క్వాలిటీ ఉండే అన్నీ కూడా ఇస్తాం. ఇంకా తప్పకుండా దానికి ఏడీ ఫిషరీస్ కానీ అదేవిధంగా వాళ్ళకు కూడా మేమందరం కూడా సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కాపులకు కానీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు కార్యక్రమం. మత్స్యకారులు అనేవాళ్ళు మన కుటుంబం మాదిరి మీకు ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకా కూడా మన ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కేపల్లిపాలెం గ్రామానికి అవుట్బోర్డ్ మోటార్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా తెప్పల్లో బిగించుకోవడానికి GPS మోడల్లో ట్రాన్స్పాండర్
ఇవ్వడం జరిగింది, అది 87 ఇవ్వడం జరిగింది. ఈ ట్రాన్స్పరెంటర్ అనేది పూర్తి ఉచితంగా ప్రతి తెప్పకి అవసరం కాబట్టి పూర్తి ఉచితంగా కేంద్ర ప్రభుత్వం మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు మత్స్యకారులకి ఇప్పుడు కూడా ఇబ్బంది లేకుండా. విజయనగరం జిల్లా వరంగ మండలం ఎస్టీ కాలనీకి చెందిన త్రాగునీటి సౌకర్యాలు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 300 మంది నివసిస్తున్న ఈ గ్రామానికి సరైన రహదారి లేక 108 అంబులెన్స్ కూడా చేరలేకపోతుందని గర్భిణీలు అత్యవసర సమయంలో ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు వలస కొండచాకరపల్లి మధ్య 2 కిలోమీటర్ల మట్టి రోడ్డు గుంతలతో ప్రమాదకరంగా మారిందన్నారు. వెంటనే రోడ్డు నిర్మించి త్రాగునీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. మెయిన్ రోడ్ మీద సారు చేస్తామన్నారు కౌంటర్మూర్లు గారు. ఇప్పుడు మరి ఇబ్బంది అంబులెన్స్ కోసం ఎప్పుడైనా రావాలని ఇబ్బంది పడుతున్నాడు. మెయిన్ రోడ్ మీద ఉండిపోతున్నాడు సార్. అది దానికోసం మేము అడగడం జరుగుతుంది. ఒక్కోసారి ఇదిగో వస్తుంది, ఇదిగో చేస్తాం, గ్యాంట్ శాంక్షన్ అయిపోయింది అంటున్నారు, ఇప్పుడు చేయట్లేదు కాబట్టి. అది సార్. రెండోది రోడ్డు ప్రాబ్లం. అది పిల్లాడు స్కూల్కి వెళ్తే సైకిల్ మీద పడిపోతాడు, అక్కడ రహదారి బాగోలేదు. అది సార్. 2 కిలోమీటర్లు సార్. ఎక్కడి నుంచి ఎక్కడికి? బంగారవలస నుంచి కొప్పర సార్. బస్సు వెళ్తుంది సార్. మరి నాయకులు ఏమంటున్నారు? అది రోడ్డు బస్సు కోసం మాట్లాడతలేదు కానీ రోడ్డు కోసం మరి నాయకులకి అడిగారా అని అడుగుతున్నాను. ఇది కాలువ తోటపిల్లి కాలువనండి ఇది. ఇప్పుడు ఈ కాలువ కూడా పూడికి విండిపోయింది కదా, దీన్ని బాగు చేసే నాదుడు ఎవరు లేరా? అంటే ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుందా? అప్పుడప్పుడు బాగు చేసినప్పుడు ఇప్పుడు వర్షాలు పడితే నీళ్ళు వస్తాయి, 14 ఎకరాల వరకు కవర్ చేస్తారు. కానీ మార్కాపురం జిల్లా గజ్జలకొండలో నెట్ జీరో ఆరోగ్యకరమైన ప్రాంగణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ్ సునీతతో కలిసి మొక్కలు నాటారు. అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ విధానంతో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, నీటి సంరక్షణకు మొక్కల పెంపకం కీలకమని ఎమ్మెల్యే పేర్కొంటూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మన పిల్లలు చూస్తాం, మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి, మన పిల్లలకి జబ్బులు రాకుండా ఉంటాయి, మన పిల్లలకి ఆరోగ్యవంతంగా జీవనం సాగించేదానికి, పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా పుట్టేదానికి ఈ వాతావరణం చాలా ముఖ్యం. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. అందుకనే ఎక్కడ చెట్టులు కొట్టేదానికి ఈరోజు ప్రభుత్వాలు సహకరించట్లేదు, ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు. మనం చెట్లు ఎంత బాగా పెంచుకుంటే అంత మంచిది. అందుకనే ఈరోజు మీరు అన్నట్టు ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క చెట్టును వాళ్ళ అమ్మను సాకున్నట్టు, వాళ్ళ అమ్మను చూసుకున్నట్టు ఆ చెట్టును చూసుకోమనండి. భవిష్యత్తులో ఆ చెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాల వల్ల మన భవిష్యత్తుకు బాగు చేసినటువంటి వాళ్ళము. అదే కాదు, ఈ ప్రభుత్వం ఎన్నో రకాలుగా పేద ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తా ఉందనే దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. ఈరోజు 1290 కోట్ల రూపాయలతోటి ఇంటింటికి సాగర్ నీళ్లు వచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి సాగర్ నీళ్లు ఇవ్వబోతా ఉన్నాం రాబో సంవత్సర కాలంలో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనం చేస్తా ఉన్నాం. ఒక త్రాగునీటిదే కాదు, వచ్చే నెల ఈ నెలాఖరుకు ముఖ్యమంత్రి గారిని తీసుకొని వచ్చి తిరుపతి జిల్లా చిట్వాల్ మండలం కేవీఆర్ఆర్ పురంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఇంటింటికి సంక్షేమం కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ చైర్మన్ రూపానందరెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తల్లికి వందనం వంటి పథకాల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొంటూ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో ఈరోజు ముఖ్యంగా ఏ విషయాల మీద డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తున్నారు సార్? అందరికీ నమస్కారం. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఎన్డీఏ కూటమి మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు
ఏమి చెప్పినామో మనము గవర్నమెంట్ ఎన్డీఏ అవన్నీ చేయడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ కూడా అది 1 by 1 చేసుకుంటూ వస్తుంది. అది కూడా కంప్లీట్ చేస్తారు. ఇక్కడ ఈ పంచాయతీలు ఏం ఎక్కువ సమస్యలు చెప్తున్నారు సార్ ప్రజలు? సమస్యలు లేవు. పంచాయతీకి వచ్చేసి కోర్టులో ఈ ప్రభుత్వంలో ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది సార్? మీరు ఇంటింటికి తిరుగుతున్నారు కదా. చాలా బాగుంది. గత 20 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి చేయడం జరిగింది. అది మీకు కూడా తెలుసు. ఎన్ని డెవలప్మెంట్ చేసినామో దాదాపు 200 కోట్ల రూపాయలు రోడ్స్ మన రైల్వే కూడల్లో అన్ని విధాల మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు సహాయం చేస్తున్నారు. ప్రజల ఆశీస్సులతో అన్ని నియోజకవర్గాల కంటే ఉత్తమ నియోజకవర్గంగా కోడూరు తీర్చిదిద్దడానికి ప్రజల ఆశీస్సులతో ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు కొత్త పెన్షన్లు మళ్ళీ ఎప్పుడు అప్లై చేస్తారు? ఒక నెల లోపల ఒక జీవో వస్తుంది. కొత్త జీవో రావాలి. జీవో వచ్చిన తర్వాత ఎవరికైతే పెన్షన్స్ రాలేదో ప్రతి ఒక్కరికి రాయించడం జరుగుతుంది. చిత్తూరులో మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఖండించారు. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసిందని తెలిపారు. ప్రజా దర్బార్లో డిఎస్సీలో ఎంపికైన అభ్యర్థులతో కలిసి మాట్లాడిన ఆయన యువతకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంత్రి నారా లోకేష్ కు వస్తున్న ఆదరణను తట్టుకోలేక వైసీపీ నేతలు రీలే దీక్షలు పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడికక్కడ మీరు గమనిస్తే ముఖ్యంగా మా చిత్తూరులో అయితే అడిగిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరుకి నీళ్లు తెచ్చి శాశ్వతంగా చిత్తూరు ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనే మంచి లక్ష్యంతో ఆనాడు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. మీరు చూస్తే 70% పనులు పూర్తి అయిపోయినాయి. 10-15% పూర్తి చేస్తే ట్యాంకులు కడితే వాటర్ వచ్చేసేది. 5 సంవత్సరాలు ఏమీ చేయలే. చిత్తూరు ఎమ్మెల్యే సార్ గారికి, ఇక్కడ వచ్చిన ఎంఈఓ సార్కి, అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ డిఎస్సి అనేది చాలా పారదర్శకంగా జరిగింది. ఖచ్చితంగా అది దీన్ని తప్పు పట్టడం చాలా తప్పు. ఎందుకంటే పేపర్లో కూడా మాకు డిఎస్సి కన్నా ముందే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన అందరికీ, ఎస్పెషల్లీ మన సార్ గారికి, మన గురజాల జగన్మోహన్ సార్ గారికి కూడా నా యొక్క నమస్కారం. ఇక్కడ నేను 2025 మెగా డిఎస్సీ ద్వారా జాబ్ సాధించడం జరిగింది అన్నమాట. అయితే గత 2016 నుంచి కూడా మేము టీచర్ జాబ్ సాధించాలని చాలా కష్టపడుతున్నాం. ప్రతిరోజు 18 నుంచి 20 గంటలు కష్టపడి చదివి అందరికి ఒకటైతే చెప్పదలుచుకున్నాను. మా కూటమి ప్రభుత్వం ఏదైతే మెగా డిఎస్సీ నిర్వహించిందో ఏ ఎమ్మెల్యే కూడా చెప్తాడో లేదో నేను చెప్పాను. నేను ఇద్దరికి రెఫర్ చేస్తే కూడా లేదు అని చెప్పిన ఖచ్చితమైన నిఖర్సైన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం. మీరు కావాలంటే ఇండివిజువల్ గా కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు అడిగితే ఒకవేళ మైకుల ముందర అందరి ముందర మాట్లాడలేకపోయినా వాళ్ళు చెప్తారు. కాబట్టి మీరు ఎవరు దాని గురించి బాధపడాల్సిన అవసరంలో మేము ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బదిర విద్యార్థులకు డిగ్రీ తరగతులు ప్రారంభించాలని విద్యార్థులు కళాశాల యాజమాన్యం కోరారు. డిగ్రీ కళాశాల భవనాల నిర్మాణానికి 12,060 కోట్లు మంజూరుపై నిర్వహించిన కార్యక్రమంలో ఈ విజ్ఞప్తి చేశారు. జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు స్పందిస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి బదిర విద్యార్థులకు డిగ్రీ చదివే అవకాశం కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విద్యారంగంలో ఇంకా వెనకబడి ఉన్నామంటే సిగ్గుపడవలసినటువంటి విషయం. దాంట్లో ప్రధానంగా డప్పండం విద్యార్థులకి సంబంధించి ఎక్కడ చదువుకుంటున్నారంటే వారికి ఇక్కడ హాస్టల్ సౌకర్యం కూడా ఉంది కనుక ఇక్కడ డిగ్రీ కాలేజీని కూడా శాంక్షన్ చేస్తే, ఫ్యాకల్టీస్కి ఇస్తే వారు కూడా ఇక్కడ ఒక మంచి విద్యాభ్యాసాన్ని తీసుకెళ్తాం. కంపల్సరిగా మా పార్టీ తరఫు నుంచి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యని త్వరగానే పూర్తి, ఎందుకంటే ఒక క్లాస్ రూము దీనికి అప్గ్రేడ్ చేయటం, డిగ్రీ అప్గ్రేడ్ చేయటం అనేది పెద్ద పని కాదు. అందుకని ఈ విశేషం కానీ సిగ్గుపడవలసినటువంటి అవసరం ఇది. దీన్ని తక్షణమే స్పందించే విధంగా ఆ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పింది విద్యార్థులందరికీ, వారి యొక్క పేరెంట్స్కి అందరికీ కూడా మేము హామీ ఇస్తామని.
బాపట్ల దగ్గర కాలేజ్ కట్టడం ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాం. ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి 12,060 కోట్లు మంజూరు కావడంతో జనసేన నేతలు థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమం నిర్వహించారు. జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చొరవతో ఎన్నేళ్లుగా ఉన్న భవనాల సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. కళాశాల వద్ద పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగంలో ఇంకా వెనకబడి ఉన్నామంటే సిగ్గుపడవలసినటువంటి విషయం. దాంట్లో ప్రధానంగా డప్పండం విద్యార్థులకి సంబంధించి ఇక్కడ చదువుకుంటున్నారంటే వారికి ఇక్కడ హాస్టల్ సౌకర్యం కూడా ఉంది కనుక ఇక్కడ డిగ్రీ కాలేజీని కూడా శాంక్షన్ చేస్తే ఫ్యాకల్టీస్ని ఇస్తే వారు కూడా ఇక్కడ ఒక మంచి విద్యాభ్యాసాన్ని తీసుకెళ్తాం. కంపల్సరిగా మా పార్టీ తరఫు నుంచి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యని త్వరగానే పూర్తి, ఎందుకంటే ఒక క్లాస్ రూము దీనికి అప్గ్రేడ్ చేయటం, డిగ్రీ అప్గ్రేడ్ చేయటం అనేది పెద్ద పని కాదు. అందుకని ఈ విశేషం కానీ సిగ్గుపడవలసినటువంటి అవసరం ఇది. దీన్ని తక్షణమే స్పందించే విధంగా ఆ విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పింది. విద్యార్థులందరికీ వారి యొక్క పేరెంట్స్కి అందరికీ కూడా మేము హామీ ఇస్తామని. బాపట్ల దగ్గర కాలేజ్ కట్టడం ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తాం. డిగ్రీ లేదు, ఈ సంవత్సరం పెడుతున్నారు సార్. ఇక్కడ కూడా మన ఏలూరులో కూడా డిగ్రీ పెడితే ఈ 70 మంది ఇక్కడే చదువుతున్నారు. మీరు సపరేట్ హాస్టల్ ఉంది సార్. ఇక్కడ రోజు ఫీజు శాంక్షన్ లేదు, శాంక్షన్ తీసుకుంటాం. షఫీ డయాసిస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అధ్యక్షుడిగా బిషప్ ఎం రమేష్ బాబును జాతీయ అధ్యక్షుడు బిషప్ నోవా యోవాన్ రాజ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బిషప్ జర్మియా నియమించారు. చిత్తూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కుల మత భేదాలు లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వికలాంగులు, పేదలు, అనాథలకు అండగా నిలుస్తూ క్రైస్తవుల ఐక్యత, అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. இந்தியா முழுமாய் பல நிலையில் இருக்கிற பேராயத்தில் பல நலத்திட்ட உதவிகள் செய்து கொண்டிருக்கிறோம். భారతదేశం అంతటిలో జరుగుతున్న షఫీ డయాసిస్ యొక్క కార్యక్రమాలు ఈ రోజు కూడా ఇక్కడ జరిగాయి. பேரழிவு எங்கெங்க நடக்கிறதோ அங்கெல்லாம் ஜாதி மத எந்த பாகுபாடுமின்றி உதவிகளை மாத்திரம் செய்து கொண்டிருக்கிறோம். షఫీ యొక్క మీటింగ్స్ ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అక్కడంతా కుల మత భేద జాతి తారతమ్యం లేకుండా మా వంతు సహాయాన్ని మేము అందిస్తున్నాం. வடதேசத்தில் சரி, ఆ యొక్క భారతదేశంలో ఎటువైపోయినా సరే, ఆంధ్రప్రదేశ్ ఇందులో నాగార్జునగా గవర్నమెంట్ అనుమతి పొందినటువంటి సంస్థగా ఈ దినాన్ని కూడా మేము కొంతమందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి పొందినటువంటి బైబిల్ వేదాంత కళాశాలను కూడా మేము ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. అది అలాగే ఆ బృందం అంతటితో కలిసి కార్యక్రమం చేయడం ఎంతో శుభదాయకంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు నేషనల్ చైర్మన్ గారి చేతుల మీదుగా మరి వీల్ చైర్స్ అనేది కూడా బహుకరించడం జరిగింది. అలాగే ఆ యొక్క సేవకులు, దేవుడికి పనిచేసేటువంటి దేవుని యొక్క సేవకులకు మరి సుమారుగా 90 మందికి సంస్థలకు ప్రార్థిస్తున్నాను. వీరిని ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్. మన కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. దేవుడే నిర్ణయం చేసుకుని ఉన్నాడు. இந்தியா முழுமாய் பல நிலையில் இருக்கிற பேராயத்தில் பல
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో డిజిటల్ అరెస్టు పేరుతో ఓ వృద్ధురాలిని సైబర్ కేటుగాళ్లు 1.43 కోట్ల మేర మోసం చేశారు. ఢిల్లీ పోలీసులమంటూ మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్నారని బెదిరించి వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా 3 విడతల్లో RTGS చేయించారు. ఆస్తులు అమ్మగాలని చెప్పడంతో అనుమానం వచ్చిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జూన్ నెల 29వ తారీఖునే ఆవిడకి ఢిల్లీ పోలీస్ అని చెప్పి ఒక కాల్ రావడం జరిగింది, వీడియో కాల్. ఆ వీడియో కాల్ ద్వారా ఆవిడని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అని చెప్పి ఆవిడ దగ్గర నుంచి 3 విడతలుగా సుమారుగా 1,43,50,000 రూపాయలు ఆవిడ బ్యాంకు అకౌంట్ నుంచి ఆవిడతోటే ట్రాన్సాక్షన్ చేయించుకోవడం జరిగింది. ఆవిడని భయపెట్టి ఆవిడకి ఈ సైబర్ క్రైమ్ మీద కంప్లైంట్ అవగాహన లేక భయపడి ఇట్లాగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. హెరాస్మెంట్ మెసేజెస్ వెళ్తున్నాయని రిపోర్ట్ వచ్చింది, అరెస్ట్ వారెంట్ వచ్చింది, మీ మీద ఇష్యూ అయింది అని చెప్పారు. ఢిల్లీ వెళ్ళమన్నారు. మేము ఢిల్లీ వెళ్ళలేమంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తాను అన్నాను. అంటే అవసరం లేదు, మేమే డైరెక్ట్ చేస్తున్నాం అన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిన అకౌంట్లోంచి తీయండి అన్నారు. ఆయన సంతకం చేసే పరిస్థితుల్లో లేరు అని చెప్పారు. అంటే ఇల్లు కుదవబెట్టండి అన్నారు. మాది హెరిడి మా సొంతానికి నేను కట్టానని పాపం డిఎస్పీ గారు కిందకు వచ్చి మరీ విన్నారు. వెంటనే చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. ప్రకాశం జిల్లా జై పంగులూరు మండలం తూర్పు కొప్పెరపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ తామిమి రాజాబాబు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ కల్పన కుమారితో కలిసి గ్రామస్తుల సమస్యలను స్వయంగా విన్నారు. ప్రతి అర్జీని సీరియస్ గా తీసుకుని త్వరితగతిన పరిష్కరిస్తామని, అర్జిత సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ గ్రామస్తులందరూ కూడా మీ సమస్యలు ఒక్కొక్కరు మీరు అక్కడే ఉండండి. మీ దగ్గరికి మైక్ పెట్టడం జరుగుతుంది. మీ సమస్య చెప్పండి, మైక్ లో చెప్పండి. ఒక్కొక్కరు అక్కడ లేస్తే మీ దగ్గర మైక్ పెట్టడం జరుగుతుంది. చెప్పి మైక్ రండి. ఎవరున్నారు తిరిగి మాకు సాలిపోతే మాకు బ్యాంకులో 1 అడగలు రావట్లేదు సార్. దయచేసి మాకు ఏం పేరు అన్నారు క్లియర్ హౌస్ ఇసుక అన్ని జాయింట్ మార్కాపురం జిల్లా కనిగిరిలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పామూరు బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ పోలీసులు అరెస్ట్ చేశారు. అడ్డుకున్న కార్యకర్తలను పక్కకు నెట్టి ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అణచలేనని దద్దాల నారాయణ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి 12.60 కోట్లు మంజూరు కావడంతో జనసేన నేతలు థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమం నిర్వహించారు. జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చొరవతో ఎన్నేళ్లుగా ఉన్న భవనాల సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. కళాశాల వద్ద పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మేము చదువుకున్న తరుణంలో కనీసం ఈ కాలేజ్కి మన స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, అవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కాలంగా డిగ్రీ కాలేజీ రాకుండా అనేక కార్పొరేట్ సంస్థలు అడ్డుకొని పేద బలహీన వర్గాలకి విద్యను దూరం చేసేటువంటి దిశగా ప్రయత్నాలు జరిగినటువంటి తరుణంలో 2008లో విద్యార్థి సంఘాలు అన్ని పీడిఎస్ కానీ ఇతర ఎస్ఎఫ్ఐ కానీ అందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్షలు చేయటం, ఉద్యమాలు చేయటం, మరి యొక్క ప్రిన్సిపల్స్ కానీ టీచర్స్ అందరూ కూడా వారికి సాధించుకోవాల్సినటువంటి పని ఇక్కడ డిగ్రీ కాలేజ్, ఒక హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పి ఆ రోజు ప్రశ్నించారు. ఆయన కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత జనవాణిలో కూడా విద్యార్థి సంఘాల నుంచి కానీ చెప్పిన ఎమ్మటే వారు స్పందించి శాంక్షన్ చేయడం కూడా. నిర్మలలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతులు పంట మార్పిడి విధానాలు పాటించాలని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో ఉద్యానవన పంటల సాగు విస్తరిస్తుందని కలెక్టర్ భువనేష్ మిశ్రా వెల్లడించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం సార్ ఆల్మోస్ట్ ఖరీఫ్ సీజన్ లో 4,30,000 ఎకరాల వరకు మేము ఇక్కడ సాగు చేస్తాము సార్. దీంట్లో కూడా సార్ ఖరీఫ్ సీజన్ కి వస్తే ముఖ్యంగా మన వరి, సోయాబీన్ అండ్ కాటన్ ఈ 3 ఉంటాయి సార్. అది ఖరీఫ్ సీజన్ లో. యాసంగి సీజన్ కి వస్తే దాంట్లో జవార్ అండ్ వేజ్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ మనం చేస్తాము సార్. టోటల్ జిల్లాలో సార్ దాదాపు 2,00,000 మంది ఇక్కడ రైతులు ఉన్నారు సార్. జిల్లాని సార్ మనం 3 ప్రాజెక్ట్ కింద డివైడ్ చేసుకోవచ్చు సార్. ఒకటేమో ఎస్ఆర్ఎస్పీ కింద కవర్ అయిన ఏరియా సార్, అటు కడం 320, 40, 50 సాగుతారు. మరి దానికి బ్లాక్ మార్కెట్ వల్ల ఏమనల్లా దాని మీద రైతులు ఇది అవుతున్నారు. మరి ఎవరు తిరిగిపోతున్నారు మధ్యలో డబ్బులు అన్నది మా దగ్గర చాలా రైతులు వస్తూ ఉన్నారు. అయితే మరి కాకుండా మిగతాది స్పైసెస్ అంటే టర్మరిక్ ఉంది సార్. టర్మరిక్ ఒక 5,000 ఎకరాలు ఉంది సార్. ఆయిల్ పామ్ కాకుండా టర్మరిక్ అంటే ఫస్ట్ ఏమో 5,300 ఎకరాల దాకా ఉంది సార్. తర్వాత మిగతాది పండ్ల తోటలు ఉంటాయి సార్. పండ్లలో 3,000 ఎకరాలు, 3,000 చిల్లర ఎకరాలు ఉంటాయి సార్. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పుడిమడక గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు శ్రీనివాస్, ఎలమంచిలి ఇన్ఛార్జ్ తనకాల అనంతరావు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వారికి కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం గ్రామంలో జరుగుతున్న పరిణామాల పట్ల, అలాగే ఈ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల పట్ల మన రాహుల్ గాంధీ గారు మన జంతర్ మంతర్ కార్యక్రమం ఢిల్లీలో భారీగా ప్రజల సమస్యల, యువత సమస్యలు జరుగుతుంది మొదలైంది. మరి దాని రాజీవ్ గాంధీ గారి ఆలోచన విధానం నచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో, మా మీద అభిమానంతో పెద్ద ఎత్తున పుడుమడక నుంచి వివిధ పార్టీలకు చెందిన దాదాపు ఒక 50 మంది జాయిన్ అయ్యారు. మరి వారు చెప్పిన దాన్ని పెట్టేటంటే ఈ పరిశ్రమలన్నీ కూడా స్థానికులకి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకమైన జీవో పట్టుకొచ్చి స్థానికులకే ఉద్యోగాలు అన్నారు. కానీ ఈరోజు సుమారు పుడిమడక నుంచి ఒక 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో ఇవాళ చేరడం జరిగింది. రాహుల్ గాంధీ గారు మన జరిగిన ఏవీ బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఆన్ A1 TV న్యూస్. సమర్థిస్తారా? టీవీల ముందు కూర్చో